ఎప్పుడైనా చూసారా ఇలాంటివి? చూసారా? యూఆర్ వెరీ లక్కీ. సో ఫార్ ఐ డిడ్ంట్ సీ దిస్ కండిషన్. సో ఇలా ఒక హెడ్ మీదనే వస్తుందిరా, మిగతావన్నీ ఫేస్ లో మీరు నోటీస్ చేశారు. బట్ వెన్ కమింగ్ టు ద నేవస్ వాస్క్యులోసస్ ఇట్ యూ కెన్ సీన్ ఓన్లీ ఓవర్ ది హెడ్. ఓకే, సో వాట్ ఈస్ దిస్? ఎలివేటెడా ఫ్లాటా? ఎలివేటెడ్. బట్ ద టాక్టిక్ టలాంజిక్ టాక్టిక్ అను నేవస్ ఫ్లేమస్ అనేవి ఫ్లాట్ ఉంటాయి. బట్ ఇక్కడ నేవస్ వాస్క్యులోసస్ అనేది ఎలివేట్ అయి ఉంది. ఓకే, it is also known as strawberry or capillary hemangioma. Nevus flammus అనేది angioma, ఇదేమో hemangioma. Okay, so occur over the head and disappear by the age of, ఎప్పుడు disappear అవుతుంది? 7 to 9 years of age. Okay, so Mongolian spot and nevus flammus, tactic telangic nervi and nevus vasculosus, ఇవి 4 కూడా బర్త్ మార్క్స్. ఓకే, ఇందులో నేవస్ ఫ్లేమస్ రిక్వైర్డ్ ద సర్జరీ, రిమైనింగ్ ఆల్ డిసపియర్ బై ఇట్స్ ఓన్ టైం. క్లియర్? సో మంగోలియన్ స్పాట్స్ ఎప్పుడు డిసపియర్ అవుతాయి? 1 to 2 years ఆఫ్ ఏజ్. ఓకే, రైట్ డౌన్. మనల్ని ఏ సర్జరీ అవసరం అవుతుంది అనే క్వశ్చన్స్ మాత్రం అడగకపోవచ్చు ఎగ్జామ్ లో. బికాస్ అర్థం కాలేదు అమ్మా. నేవస్ ఫ్లేమస్ కి మీనింగ్ అంటూ ఏం లేదు. ఇట్స్ ఓన్లీ ద బర్త్ మార్క్. ఓకే, బర్త్ మార్క్ అని అంటాం కానీ దానికి ఇంకా స్పెషల్ గా మీనింగ్ అంటే ఆల్రెడీ నేను చెప్పాను. స్ట్రాబెర్రీ షేప్ లో ఉంటుంది, క్యాపిలరీ హెమాంజియోమా. ఓకే, అండ్ ఏ కలర్ లో ఉంటుందో క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఇంపార్టెంట్. దానికి స్పెషల్ గా ఎక్స్ప్లెనేషన్ ఉంటే ఐ విల్ స్టార్ట్ గివింగ్ దట్. దెర్ ఈస్ నో ఎక్స్ప్లెనేషన్ ఫర్ దట్ బర్త్ మార్క్స్. దీస్ ఆర్ ఓన్లీ ద మార్క్స్. మనం ఐడెంటిఫై చేయాలి, క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఓకే, అర్థమైందా? నిజంగా రిక్వైర్ ఉంది ఎక్స్ప్లెనేషన్ కి అంటే ఐ విల్ గివ్ యూ, షూర్లీ ఐ విల్ గివ్ యూ ద మోర్ ఎక్స్ప్లెనేషన్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఐ విల్ నాట్. మనకి ఏం అడుగుతారు? మనం నర్సెస్ కదా, సో మన రేంజ్ కి తగ్గట్టే క్వశ్చన్స్ ఉంటాయి. ఇట్ విల్ నాట్ గో బియాండ్ ద డాక్టర్స్ లెవెల్ కి అయితే క్వశ్చన్స్ వెళ్ళవు ఆల్మోస్ట్. బికాస్ మన నాలెడ్జ్ ని బట్టి, మన కరికులం ని బట్టే పేపర్ అనేది ప్రిపేర్ అవుతుంది. దెన్ అర్థమైందా? సో బర్త్ మార్క్స్ అనేవి మనం క్యారెక్టరిస్టిక్స్ ఒకటి చూడాలి. ఎలివేటెడా, నాన్ ఎలివేటెడా, ఎప్పుడు డిసపియర్ అవుతుంది, ఏమైనా సర్జరీ రిక్వైర్మెంట్ ఉంటుందా లేదా అనేదే వీ హ్యావ్ టు బి లుక్. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎప్పుడు డిసపియర్ అవుతుంది. డిసపియర్ పీరియడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్ టు బి ఆస్క్ ఇన్ ద ఎగ్జామ్. So here we'll go through one question. Which of the birthmark not resolve? ఏ బర్త్ మార్క్ రిజాల్వ్ అవ్వదు? మంగోలియన్ స్పాట్స్ ఎప్పుడు రిజాల్వ్ అవుతాయి? 1 to 2 years ఆఫ్ ఏజ్. టలాంజిక్ టాక్టిక్ నేవి 2 years ఆఫ్ ఏజ్. ఓకే, స్ట్రాబెర్రీ 7 to 9 years ఆఫ్ ఏజ్. నేవస్ ఫ్లేమస్ సర్జరీ బికాస్ ఇట్ ఈస్ వెరీ ఫేమస్. ఎస్ ఆర్ నో? So what is the correct answer here? Nevus flammus. Erythema toxicum. It's just option purpose ichanu. Out of topic. సో బర్త్ మార్క్ అనేది ఫ్లాట్ ఉందా, ఎలివేట్ ఉందా, ఎప్పుడు డిసపియర్ అవుతుంది, విచ్ బర్త్ మార్క్ రిక్వైర్ ద సర్జరీ అనేది ఇంపార్టెంట్. ఓకే, వాట్ ఈస్ వైరీ నెక్? ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ టార్టికోలిస్. మీన్స్ టార్టికోలిస్ అంటే ఏంటి? షార్ట్ అండ్ టైట్నెస్ ఆఫ్ sternocleidomastoid muscle.
If the nipple size is less than 5 mm indicates which term baby? Preterm baby. If postterm? 5 to 10 mm. Okay, more than 5. Then, can you change? What is Klumpke palsy? Klumpke palsy. See, 7 to T1 nerve root injury leads to what are those? Wrist drop, flexion of the elbow, and forearm paralysis. ఇట్లా పెడితే అంతే కదా? Yes or no? Klumpke palsy, Erb's palsy అంటే ఏంటి? Extension of hand, pronation of flexion of the wrist and pronation of the forearm. అంతే కదా? చూడండి, ఎక్స్టెన్షన్ చేశాను, ఫ్లెక్షన్ చేశాను, ప్రొనేషన్ లో ఉంది. ఇది సుపైన్, ఇది ప్రోన్. సో హియర్ విల్ గో విత్ ద అబ్డామెన్. అబ్డామెన్ లో ఏం చూస్తాం అని అంటే బవెల్ సౌండ్ స్టార్ట్ అయ్యాయా లేదని చూస్తాం. వెన్ ఇట్ విల్ స్టార్ట్ యాక్చువల్లీ అబ్డామినల్ బవెల్ సౌండ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? Within 2 hours of birth. So పుట్టిన 2 hours లో you can notice the vowel sounds, and here you have to note check for the any abnormality over the abdomen. అబ్డామెన్ లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా చెక్ చేయాలి. బికాస్ బేబీ అనేది డయాఫ్రాగ్మాటిక్ రెస్పిరేషన్ తీసుకుంటారు. ఎస్ ఆర్ నో? ఏదైనా అబ్నార్మాలిటీ ఉంది అని అనుకోండి, ఇట్ విల్ ఎఫెక్ట్ దర్ రెస్పిరేషన్. So that is the reason you have to be look into the abdomen whether she has any problem. ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది చెక్ చేయాలి. చెక్ చేసినప్పుడు ఇఫ్ యూ ఫైండ్ దట్ సి షేప్డ్ అబ్డామెన్, ఓకే, ఇక్కడ అబ్డామెన్ ఎలా ఉంది, ఇక్కడ ఇదా అబ్డామెన్, ఇదా కింద. సో దిస్ ఈజ్ ఏ అబ్డామెన్. ఇక్కడ ఉంది అబ్డామెన్. ఓకే, ఇక్కడ డయాఫ్రమ్ రీజియన్ లో హర్నియా రావడం వల్ల అది ఎలివేట్ అయింది. మీరు సి షేప్ అనేది ఇలా చూసుకోవద్దు. ఓకే, ఇట్లా సి షేప్ కాదు, ఇక్కడ మీకు అబ్డామెన్ ఉంటుంది. అబ్డామెన్ అనేది లోపలికి వెళ్ళిపోయింది అని అంటే దట్ ఇండికేట్స్ బేబీ హ్యాస్ కంజనైటల్ డయాఫ్రాగ్మాటిక్ హర్నియా. హర్నియా ఉండడం వల్ల బేబీకి ఇక్కడ ఎలివేట్ అయిపోయి అబ్డామెన్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇక్కడ సి షేప్ అబ్డామెన్ ఉందా లేదా అని చెక్ చేయాలి. దట్ ఇండికేట్స్ బేబీ హ్యాస్ congenital diaphragmatic hernia. Okay, protrusion of tissue, right? Hernia అంటే yes or no? సో అది చెక్ చేసుకోవాలి మనం. Scaphoid abdomen మీకు ఎలా ఇవ్వచ్చు అని అంటే వాట్ ఈస్ స్కాపాయిడ్ అబ్డామిన్ అని ఇవ్వచ్చు. లేదు అని అంటే విచ్ కండిషన్ లీడ్స్ టు కాజ్ స్కాపాయిడ్ అబ్డామిన్. ఓకే, విచ్ కండిషన్ విల్ కాజ్ ద స్కాపాయిడ్ అబ్డామిన్? congenital diaphragmatic hernia. Okay, in scaphoid abdomen, which shape you can notice? C shape abdomen you can notice. Okay, important. And vowel sounds కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది you have to be remember. 2 hours లో vowel sounds స్టార్ట్ అవుతాయి. Okay, done, completed notes. సో ఇక్కడ అబ్డామిన్ అంటే అబ్డామిన్ ఏం చెక్ చేస్తాం? బవెల్ సౌండ్స్ ఎలా ఉన్నాయని చెక్ చేస్తాం. యాక్చువల్ గా విత్ ఇన్ 1 hour లో మీరు బవెల్ సౌండ్స్ చెక్ చేస్తే యూ కెనాట్ హియర్ దట్. ఎస్ ఆర్ నో? సో యూ మస్ట్ వెయిట్ ఫర్ ద 2 hours, then you can notice the abdominal sounds. Okay, vowel sounds. తర్వాత అబ్డామిన్ చెక్ చేసినప్పుడు స్కాపాయిడ్ అబ్డామిన్ ఉందా లేదా అనేది మీరు నోటీస్ చేయాలి. హౌ కెన్ యూ నోటీస్ దట్? డయాఫ్రామ్ రీజియన్ లో హర్నియా అనేది ఫామ్ అవుతుంది. సో హర్నియా ఫామ్ అవ్వడం వల్ల అబ్డామిన్ షేప్ అనేది సి షేప్ లో ఉంటుంది. ఆ కండిషన్ ని స్కాపాయిడ్ అబ్డామిన్ అంటారు. ఓకే, రాసారా? And then we are moving to the genital organ examination.
సో జెనైటల్ ఆర్గన్ ఎగ్జామినేషన్ లో మెయిల్ చైల్డ్ కి మనం ఏం చూస్తాం? క్రిప్టార్కిడిజం. క్రిప్టార్కిడిజం అంటే ఏంటి? అన్డిసెండెడ్ టెస్టిస్. టెస్టిస్ ఉంటాయి కదా, యాక్చువల్ గా ఆఫ్టర్ బర్త్ దట్ షుడ్ బి డిసెండ్ ఇన్ టు ద స్క్రోటమ్. స్క్రోటమ్ లోకి వెళ్ళిపోవాలి. బట్ ఇన్ దిస్ కండిషన్ దట్ టెస్టిస్ విల్ నాట్ డిసెండ్ ఇన్ టు ద scrotum. That condition will be called as a cryptorchidism. Okay, clear? And anarchia or anarchidism ante enti? Testis complete ga absent ayi untayi babies lo. That condition will be called as a anarchia or anarchidism. Okay? Cryptorchidism ante enti? Testis undescend ayi untayi. Actually after birth immediately that testis will descend into the scrotal sac untundi kada, అందులోకి descend అవుతాయి. But here in this condition, testis will not descend. That condition will call as a cryptorchidism. Clear? ఒకవేళ కంప్లీట్ గా మీరు ఎగ్జామినేషన్ చేసినప్పుడు టెస్టిస్ లేవు అని అంటే అనార్కిడిజం ఆర్ యూ కెన్ సే దట్ అనార్కియా. క్లియర్? బేబీస్ అది మేల్ బేబీలో. ఫీమేల్ బేబీలోకి వచ్చేసరికి వాట్ యూ హ్యావ్ టు నోటీస్? ఇఫ్ యూ నోటీస్ ద సూడో మెన్స్ట్రుయేషన్. సూడో మెన్స్ట్రుయేషన్ అంటే యాక్చువల్ గా మనకి ఫీమేల్స్ లో మెన్స్ట్రుయేషన్ ఆఫ్టర్ 12 years it will start, right? But when coming to the newborn baby, if you notice blood stain over the vagina, so that indicates that she has the pseudo menstruation. Pseudo అంటే ఏంటి? False. So that is not correct. Due to the maternal hormones, it will occur to the newborn baby. Clear? సో ఎలా అడగొచ్చు అని అంటే వాట్ ఈస్ ద సూడో మెన్స్ట్రుయేషన్ అని అనొచ్చు. వెదర్ ఇట్ ఈస్ నార్మల్ టు ద న్యూ బోర్న్ బేబీ ఆర్ నాట్ అని కూడా అడగొచ్చు క్వశ్చన్. అర్థమైందా? సూడో మెన్స్ట్రుయేషన్ అనగానే సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు అబ్నార్మల్ అని అనుకుంటాము, బట్ ఇట్ ఈస్ నార్మల్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ మెటర్నల్ హార్మోన్స్. క్లియర్? ఎందుకు వస్తుంది అని అంటే మెటర్నల్ హార్మోన్స్ అనేవి మెయిన్ రీజన్ ఫర్ ద female child to causing of pseudo menstruation. Cryptorchidism ante undescended testis. See, who are in online for your purpose only, I am standing middle of the board, ma'am. ఓకే, మీరు ఆన్సర్ చేయలేరు కాబట్టి టైప్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఏంటో. Anorchia means absence of testis. A stands for absence. ఏ వర్డ్ కైనా నేను చెప్పాను కదా, అనోషియా, ఎనాప్థాల్మియా అంటే ఏ స్టాండ్స్ ఫర్ absence. కంప్లీట్ గా వాళ్ళకి ఆ పార్ట్ అనేది అబ్సెంట్ అయి ఉంటుంది. సూడో అంటే ఫాల్స్. ఓకే, యాక్చువల్ గా ఫీమేల్ కి మెన్స్ట్రల్ సైకిల్ 15 తర్వాత స్టార్ట్ అవుతుంది, బట్ న్యూ బోర్న్ లో యూ కెన్ నోటీస్ దిస్. సో దట్ కండిషన్ విల్ బి కాల్ యాజ్ ఏ సూడో మెన్స్ట్రుయేషన్. దట్ ఈస్ డ్యూ టు ద మెటర్నల్ హార్మోన్. వాట్ ఈస్ ద రీజన్ టు కాజింగ్ ఆఫ్ మెన్స్ట్రల్ సూడో మెన్స్ట్రుయేషన్ అని అడగొచ్చు క్వశ్చన్. ఓకే, రీజన్ టు కాజ్ ఆఫ్ సూడో మెన్స్ట్రుయేషన్ ఈస్ మెటర్నల్ హార్మోన్స్. ఓకే, ఇది రీజన్ ఇక్కడ. Okay, what is the reason here to causing of pseudo menstruation? Maternal hormones. Due to the maternal hormones. Then, can I change? So next we'll see the term baby, preterm baby లో జెనైటల్ ఆర్గన్స్ ఎలా ఉంటాయి. ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు బేబీ టర్మ్ బేబీనా ప్రీటర్మ్ బేబీనా అనేది ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే, మెయిల్ కి వచ్చేసరికి వాట్ యూ హ్యావ్ టు సీ, యూ నీడ్ టు చెక్ ఫర్ ద స్క్రోటమ్ పెండ్యులస్. ఓకే, పెండ్యులస్ అంటే ఇట్లా ఫ్రీగా మూవ్ అవ్వడం. ఎస్ ఆర్ నో? పెండ్యులస్ మీనింగ్ ఏంటి అంటే ఫ్రీగా మూవ్ అవ్వడం అని. సో వెన్ కమింగ్ టు ద టర్మ్ బేబీ, స్క్రోటమ్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది అండ్ కవర్డ్ విత్ ద రూగియన్ ఎడిమాటస్. ఎడిమాటస్ అంటే ఏంటి? ఎడిమా చూడంగానే we will consider it as a abnormal. Yes or no? ఎడిమా అంటే సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద అబ్నార్మల్ అని మన మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. బట్ వెన్ కమింగ్ టు ద దిస్ టర్మ్ బేబీ, ద ఎడిమాటస్ స్క్రోటమ్ is normal. It is not abnormal. Okay, make it as a point here. ఎడిమాటస్ చూడంగానే ఎలా అడుగుతారు అని అంటే బేబీ స్క్రోటమ్
టర్మ్ బేబీ ఇచ్చేసి టర్మ్ బేబీకి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఇస్తారు. స్క్రోటమ్ ఈస్ పెన్యులస్ అండ్ ఇట్ హ్యాస్ ద రూగే అండ్ ఇట్ హ్యాస్ ద ఎడిమాటస్ అండ్ ఇట్ హ్యాస్ సమ్ ఇన్ఫెక్షన్ అని ఇస్తారు. సారీ ఇస్తారు. ఇందులో మీరు ఇన్ఫెక్షన్ కాదు, స్క్రోటమ్ ఈస్ డిసెండెడ్ అని ఇస్తారు. ఇందులో ఐడెంటిఫై ద అబ్నార్మల్ అని ఇస్తారు. సో వాట్ యూ విల్ డూ? అన్డిసెండెడ్ testis is abnormal. We will consider as the undescended testis is abnormal. Yes or no? బట్ ఇక్కడ ఎడిమా అనేది అబ్నార్మల్ కాదు. అర్థమైందా? అర్థం కాలేదు. ఎలా ఇస్తారు అని అంటే ఒక క్వశ్చన్, టర్మ్ బేబీకి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ అడుగుతారు. స్క్రోటమ్ పెండ్యులస్ గా ఉంది, రూగే ఉంది అండ్ ఇట్ ఈస్ ఎడిమాటస్, ఇంకా అబ్నార్మల్ ఇస్తారు. లైక్ what I should mention here, covered with the skin, well covered with the skin అని ఇస్తారు. సో ఇందులో మీకు ఏంటి అని అంటే వెదర్ ఇట్ ఈస్ నార్మల్ ఫైండింగ్స్ ఆర్ అబ్నార్మల్ ఫైండింగ్స్ అని అడుగుతారు. ఇందులో మీరు ఎడిమాన్ చూడంగానే ఏమనుకుంటారు? ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ద అబ్నార్మల్ అనుకుంటారు. ఎస్ ఆర్ నో? బట్ హియర్ ఎడిమాటస్ అనేది నార్మల్. స్క్రోటమ్ ఎడిమాటస్ ఉంది అని అంటే అది నార్మల్ ఫైండింగ్. అండ్ కమింగ్ టు ద ఫీమేల్ బేబీస్ లో కూడా లేబియా అండ్ క్లైటోరిస్ ఉంటుంది కదా, ఎడిమాటస్ గానే ఉంటుంది న్యూ బోర్న్ బేబీస్ లో. సో ఈ స్క్రోటము అండ్ లేబియా క్లైటోరిస్ ఎడిమాటస్ ఉంది అని అంటే దట్ ఈస్ నార్మల్ ఫైండింగ్ ఇన్ ద న్యూ బోర్న్ బేబీస్. ఎడిమా ఉంది అనగానే అబ్నార్మల్ అనుకోవద్దు అని చెప్తున్నాను. ఓకే, కాన్సెప్ట్ ఈస్ క్లియర్ టు ఎవ్రీవన్? ఎస్, ఐ విల్ మేక్ ద క్వశ్చన్స్ ఓవర్ దిస్ సో యూ విల్ బి క్లియర్ విత్ ద డౌట్స్. మీ క్వశ్చన్స్ ఇస్తాను అట్ ద ఎండ్ ఆఫ్ ది నియోనెటాలజీ. ఇప్పుడు మనం ప్రెసెంట్ గా నియోనెటాలజీ డీల్ చేస్తున్నాము. సో ఇది అయిపోయిన తర్వాత ఒక 50 క్వశ్చన్స్, 30 to 50 క్వశ్చన్స్ ఇస్తాను. సో యూ కెన్ you will get the idea. And preterm baby. So preterm baby లో genital organs చెక్ చేసినప్పుడు you have to see for the scrotum. Scrotum ఎలా ఉంటుంది అక్కడ? when coming to the preterm baby before 37 weeks కంటే ముందే వచ్చేస్తారు కాబట్టి obviously undeveloped. Yes or no? Compare with the term baby. And the scrotum is not pendulous. ఓకే, స్క్రోటమ్ అనేది మూవ్ అవ్వదు ఫ్రీగా బికాస్ డెవలప్మెంట్ సరిగా ఉండకపోతే హౌ ద టిష్యూ విల్ బి గ్రోత్? ఎస్ ఆర్ నో? టిష్యూ అనేది గ్రోత్ అవ్వదు, ఆ పెండ్యులస్ అనేది జరగదు వెన్ కంపేర్ విత్ ద టర్మ్ బేబీ. ఓకే, అండ్ హియర్ నెక్స్ట్ వన్ ఇస్ ఫీమేల్ బేబీ ఎలా ఉంటుంది? లేబియా అండ్ క్లైటోరస్ ఇస్ ఎడిమాటస్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ అసెస్ ఫర్ ద anorectal malformations and labia majora covers labia minora. టర్మ్ బేబీలో లేబియా మెజోరా ఉంటుంది కదా, లేబియా మెజోరా కవర్స్ ద లేబియా మైనోరా. మైనోరాని కంప్లీట్ గా కవర్ చేస్తుంది, మీన్స్ అప్రాక్సిమేట్లీ కవర్ చేస్తుంది. బట్ వెన్ కమింగ్ టు ద ప్రీటర్మ్ బేబీ ప్రామినెంట్ గా ఉంటుంది, సెపరేట్ గా ఉంటాయి. లేబియా మెజోరా అండ్ లేబియా మైనోరా సెపరేట్ గా ఉంటాయి. యూ కెన్ నోటీస్ దట్, మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, ఐ విల్ షో యూ ద పిక్చర్. అండ్ వెన్ కమింగ్ టు ద ఫీమేల్ బేబీ యూ హ్యావ్ టు నోటీస్ ఫర్ ద anorectal malformations. ఏమైనా ఫిస్టులాస్ కానీ అడహషన్స్ కానీ ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలి. క్లియర్? సో ఇవన్నీ ఫిజికల్ ఎగ్జామినేషన్ లో జెనెటల్ ఆర్గన్స్ చెక్ చేసేటప్పుడు టర్మ్ బేబీని ప్రీటర్మ్ బేబీని ఎలా డిఫైన్ చేస్తారు? ఒకవేళ మేల్ బేబీ అయితేనేమో స్క్రోటమ్ చెక్ చేస్తాము. స్క్రోటమ్ అనేది పెన్యులస్ గా ఉంది అని అంటే ఇట్ ఈస్ నార్మల్ ఫైండింగ్ అండ్ ఎడిమాటస్ అండ్ రూగే కూడా ప్రెసెంట్ అయి ఉంటుంది. బట్ వెన్ కమింగ్ టు ద ప్రీటర్మ్ బేబీ పెండ్యులస్ అనేది ఉండదు అండ్ అండర్ డెవలప్ ఉంటుంది, అన్డెవలప్డ్ స్క్రోటమ్ ఉంటుంది. ఓకే, అండ్ హియర్ ఫీమేల్ బేబీ టర్మ్ బేబీ అయితే క్లిటోరిస్ అండ్ లేబియా మెజోరా మైనోరా రెండు కూడా ఎడిమాటస్ ఉంటాయి. బట్ వెన్ కమింగ్ టు ద ప్రీటర్మ్ బేబీ లేబియా మెజోరా విల్ నాట్ కవర్ ద లేబియా మైనోరా, బట్ టర్మ్ బేబీ మెజోరా విల్ కవర్స్ ద మైనోరా. క్లియర్? ఎనీ డౌట్స్? నాట్ క్లియర్? నాట్ క్లియర్. పిక్చర్ చూపిస్తాను. సో ఇక్కడ ఏముంది, నేనేం చెప్తున్నాను అని అంటే ఇది ప్రీటర్మ్ బేబీ. సో ప్రీటర్మ్ బేబీలో లేబియా మెజోరా 2 లిప్స్ ఉంటాయిరా. ఓకే, లేబియా మెజోరా ఉంటుంది, మైనోరా ఉంటుంది. సో మెజోరాని ఇక్కడ ఎలా ఉంది, కొంచెమైనా కవర్ చేస్తుందా మైనోరాని? ఎస్, ఇదేమో మైనోరా, ఇదేమో మెజోరా. ప్రీటర్మ్ బేబీకి వచ్చేసరికి ఇవి రెండు మనకి విజిబుల్ అవుతున్నాయి, క్లియర్ గా కనిపిస్తున్నాయి, దాన్ని ప్రామినెంట్ అంటారు.
But when coming to the term baby, labia majora covers the minora. Okay? Edematous unda leda? Yes? Okay. And here males lo em chustam, idi term baby scrotum. So ruge unda leda? Ruge ante lines unnaya? So ruge anedi well developed here and it is pendulous. Enduku ante skin anedi tissue anedi sariga develop ayindi kabatti it is pendulous. అర్థమైందా? ఫ్రీగా మూవ్ అవుతుంది అని అర్థం. అండ్ ఇక్కడ చూడండి ప్రీటర్మ్ బేబీలో అలా ఉంది, డెవలప్మెంట్ ఉందా? లేదు. అండ్ ఇట్ ఈస్ నాట్ పెండ్యులస్. క్లియర్? ఎనీ డౌట్స్? సో రైట్ డౌన్. Anorchia అనేది absence of testis అంటే abnormal కదా obviously. Yes or no? How the male baby can run his reproductive life? It is obviously abnormal. Done? When caput succeedum will disappear? Caput succeedum. 40 to 72 hours of life. Okay? Anorectal malformations అంటే ఫిస్టులాస్ అడ్హెషన్స్ ఉన్నాయా లేదని చెక్ చేస్తాం. ఓకే? ఫిస్టులా అంటే అబ్నార్మల్ కనెక్షన్ బిట్వీన్ టూ ఆర్గన్స్. Done? Not done? What is normal mid-arm circumference? Mid-upper arm circumference. What is the normal mid-upper arm circumference? Go through your notes. I have told you that normal values are very important to identify the abnormal. What is the normal mid-upper arm circumference? Don't tell that. I said. మీ దగ్గర నోట్స్ ఉంది కదా, వన్స్ గో బ్యాక్. వాట్ ఈస్ దర్? ఆల్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ రైటింగ్. నో, వన్స్ చెక్ యువర్ నోట్స్. హెడ్ సర్కంఫరెన్స్, చెస్ట్ సర్కంఫరెన్స్, అసలు మీ బ్యాచ్ అవ్వలేదు. అది అయిపోయిందా? ఇది ఇంకొక 2 slides అయితే అది అయిపోతుంది. అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను. సో హియర్ స్పైన్. సో స్పైన్ ఎగ్జామినేషన్ లో ఏం చూస్తాము? న్యూరల్ ట్యూబల్ డిఫెక్ట్స్. ఎన్టీడీ అంటే ఏంటి? న్యూరల్ ట్యూబల్ డిఫెక్ట్స్. సో ఈ న్యూరల్ ట్యూబల్ డిఫెక్ట్స్ అనేవి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ డ్యూరింగ్ pregnancy time, if mother didn't take the folic and iron supplementation, that leads to be neural tubal defects. Okay, neural tubal defects enduku vastayi ani ante folic acid supplements sariga teeskokapovadam valla there are chances to be development of these neural tubal defects. When it will start means before pregnancy only, mother 1 month before only mother will start taking of folic acid supplements. Okay, so ikkada మనం ఏం చూడొచ్చు? ఇంకా abnormalities కూడా చూడొచ్చు. Those are kyphosis, lordosis and scoliosis. These are the 3 different types of spine abnormalities. So we have listened already, yes or no? మనకు ఆల్రెడీ వీటి గురించి తెలుసు, బట్ ఇట్ ఈస్ వెరీ టఫ్ టు రిమెంబర్, కన్ఫ్యూజింగ్. ఎస్, ఫాస్ట్ అయిపోయిందా? ఓకే. ఎన్టీడీ అంటే న్యూరల్ ట్యూబల్ డిఫెక్ట్స్. ఓకే, న్యూరల్ ట్యూబల్ డిఫెక్ట్స్ అంటే స్పైన్ అబ్నార్మాలిటీ. ఇక్కడ ఏమవుతుంది అంటే ఫోలిక్ యాసిడ్ కానీ ఐరన్ సప్లిమెంటేషన్స్ కానీ మదర్ తీసుకోకపోవడం వల్ల న్యూరల్ ట్యూబల్ డిఫెక్ట్స్ అనేవి వస్తాయి. ఓకేనా?
సో న్యూరల్ ట్యూబల్ డిఫెక్ట్స్ ఎందుకు వస్తాయి అని అంటే బికాస్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ల్యాకింగ్. సో ఇక్కడ ఏంటి ఇంకేం చూడొచ్చు స్పైన్ అబ్నార్మాలిటీస్ లో యూ కెన్ నోటీస్ ద కైపోసిస్, లార్డోసిస్ అండ్ స్కోలియోసిస్. సో కైపోసిస్ అంటే ఏంటి? సో ఇక్కడ కేటీఆర్ సార్ తెలుసు కదా మీ అందరికి, ఎస్ ఆర్ నో? యూ హ్యావ్ ఆల్ వెరీ ఫెమిలియర్ విత్ ద కేటీఆర్ సార్. సో K స్టాండ్స్ ఫర్ కైపోసిస్, T స్టాండ్స్ ఫర్ థొరాసిక్. థొరాసిక్ రీజియన్ లో మనకి ఈ కర్వేచర్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, సో దట్ వి విల్ బి కాల్ యాజ్ ఏ కైపోసిస్. ఓకే, కేటీఆర్ లో K స్టాండ్స్ ఫర్ కైపోసిస్, T స్టాండ్స్ ఫర్ థొరాసిక్. ఇక్కడ మనకి సర్వైకల్ ఉంటుంది, థొరాసిక్ ఉంటుంది, లంబారు, సాక్రల్, కోకిజియల్ ఉంటుంది కదా. సో ఇక్కడ థొరాసిక్ రీజియన్ లో మనకి అబ్నార్మాలిటీ వస్తుంది, ఇట్లా హంపింగ్ బ్యాక్ అంటాం. ఇక్కడ మీరు చూడొచ్చు హమ్ బ్యాక్ ఆర్ హంచింగ్ బ్యాక్ అంటాము. అలాంటి ఎలివేషన్ మనకి థొరాసిక్ రీజియన్ లో వచ్చింది, ఇంక్రీజ్డ్ కర్వేచర్ అని అంటే దట్ వి విల్ బి కాల్ యాజ్ ఏ కైపోసిస్. కైపోసిస్ అంటే అర్థమైందా? ఎస్, హియర్ వాట్ యు నీడ్ టు సీ, ఇక్కడ చూడండి రా, ఇంక్రీజ్డ్ కర్వేచర్ ఆఫ్ థొరాసిక్ స్పైన్. ఓకే, థొరాసిక్ స్పైన్ కర్వేచర్ వస్తుంది ఇలా. ఇది నా థొరాసిక్ అనుకోండి. సో ఈ రీజియన్ లో నాకు ఇలా ఎలివేట్ అయ్యిందంటే దట్ కండిషన్ విల్ బి కాల్ యాజ్ ఏ కైపోసిస్. ఓకే, కేటీఆర్ అంటే ఏంటి? K స్టాండ్స్ ఫర్ కైపోసిస్, T స్టాండ్స్ ఫర్ థొరాసిక్. ఎందుకు థొరాసిక్ అని మెన్షన్ చేశాను అంటే మిమ్మల్ని క్వశ్చన్ డైరెక్ట్ గా కైపోసిస్ అంటే ఏంటని అడగరు. ఓకే, ద ఇంక్రీజ్డ్ కర్వేచర్ ఆఫ్ థొరాసిక్ స్పైన్ అడుగుతారు. ఇంక్రీజ్డ్ కర్వేచర్ ఆఫ్ థొరాసిక్ స్పైన్ అడిగినప్పుడు you should be able to give the answer kyphosis. Clear? Yes? Amma? Also known as okay, short way లో AKA, also known as. దాన్ని మనం ఏమంటాం? కైపోసిస్ ని హమ్ బ్యాక్ ఆర్ హంచింగ్ బ్యాక్ అని కూడా అంటాము. So next one is lordosis. So L stands for lordosis, L stands for lumbosacral region. Lumbosacral region లో మనకి కర్వేచర్ వచ్చింది అని అంటే సో దట్ కండిషన్ విల్ బి కాల్ యాజ్ ఏ లార్డోసిస్. నడ్డి గూని అని అంటారు తెలుగులో, ఐడియా ఉందా? ఎస్, సో గూని అంటే కైపోసిస్, నడ్డి అంటే లార్డోసిస్. ఇది కూడా తెలీదా మీకు? తెలుసా లేదా? నడ్డి అంటే తెలీదా? హీరోయిన్ శ్రియా తెలుసా? ఎస్, శ్రియా తెలుసా? కర్వేచర్ ఎలా ఉంటుంది తనకి? శ్రియా హీరోయిన్ కూడా తెలీదా? ఎప్పుడు నోటీస్ చేస్తుండరు. సో నెక్స్ట్ వన్ ఈస్ స్కోలియోసిస్. సో స్కోలియోసిస్ మనకి పైన రెండు తెలిసిపోతే థర్డ్ వన్ అంత ప్రాబ్లం అయితే కాదనుకుంటున్నాను. సో స్కోలియోసిస్ లో ఏంటంటే లాటరల్ కర్వేచర్. యాక్చువల్ గా పైనది కైపోసిస్ ఏమో థొరాసిక్, లార్డోసిస్ ఏమో లంబోసాక్రల్ రీజియన్ అండ్ స్కోలియోసిస్ ఏమో లాటరల్ కర్వేచర్ ఆఫ్ ది స్పైన్. లాటరల్ అంటే సైడ్స్. ఓకే, సైడ్స్ లో మనకి కర్వేచర్ వచ్చింది అని అంటే దట్ కండిషన్ విల్ బి కాల్ యాజ్ ఏ స్కోలియోసిస్. క్లియర్? ఎస్, ఎనీ డౌట్స్? No doubts. No. I didn't tell that. It's only about the neural tubal defects. నేను అక్కడ హెడ్డింగ్ ఇచ్చాను మీకు. చెక్ ఫర్ న్యూరల్ ట్యూబల్ డిఫెక్ట్స్ అని సెపరేట్ అండ్ కింద అబ్నార్మాలిటీస్ ఆఫ్ స్పైన్ అని ఇవి మెన్షన్ చేశాను. ఓకే, ఇవి సెపరేట్, పైనది సెపరేట్ మేడం. పైనది ఎందుకు వస్తుంది అని అంటే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ టైంలో మన గవర్నమెంట్ ప్రొడ్యూస్ ఇస్తుంది కదా, ఫోలిక్ యాసిడ్, ఐరన్ సప్లిమెంటేషన్స్ ఇస్తున్నారు. బట్ కొంతమంది ఏంటి అని అంటే టాబ్లెట్స్ ఎక్కువ తీసుకోలేక, అవేర్నెస్ లేక స్కిప్ చేస్తారు. స్కిప్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే న్యూరల్ ట్యూబల్ డిఫెక్ట్స్ అనేవి వస్తాయి. ఓకే, మయోసిల్, మెనింజోసిల్ విన్నారా? స్పైనా బైఫిడా, స్పైనా అకల్టా. సో ఇవన్నీ కూడా ఈ కండిషన్ లో వస్తాయి. అవి మీకు ఫర్దర్ క్లాసెస్ లో రన్ అవుతాయి. ఓకేనా? సిస్టమ్స్ కి వచ్చినప్పుడు విల్ బి వెరీ క్లియర్ అబౌట్ దట్ కండిషన్స్. ఓన్లీ ఫోలిక్ సప్లిమెంట్స్, ఓన్లీ ఫోలిక్. సో 4 mg ఇస్తారు మా బిఫోర్ ప్రెగ్నెన్సీ. డన్. ఏమైందమ్మా? సో
Once you go through that, it's only 4 mg. Once check your notes. As per my knowledge. Who is the father of Apgar score? Not father, invented. And what is the sequence of Apgar score? Praga. R stands for respiratory effort. What is the least priority of Praga? Appearance. What is central cyanosis? Body pink, extremities బాడీ పింక్ బ్లూ కలర్ లో ఉంటుంది, ఎక్స్ట్రిమిటీస్ ఏ కలర్ లో ఉంటాయి? పింక్ కలర్ లో ఉంటాయి. ఆక్రోసైనోసిస్ అంటే బాడీ పింక్ కలర్ లో ఉంటుంది, ఎక్స్ట్రిమిటీస్ ఏమో బ్లూ కలర్ లో ఉంటాయి. దెన్ స్కోలియోసిస్ అంటే లేటరల్ కర్వేచర్ అమ్మా. లేటరల్ అంటే పక్కన. ఐ విల్ షో యూ ద పిక్చర్. ఓకే, సో వాట్ ఈస్ తెలాంజిక్ టాక్టిక్ నేవీ అదర్ నేమ్? తెలాంజిక్ టాక్టిక్ నేవీ అదర్ నేమ్ ఏంటి? ఎస్టీ సాల్మన్, సల్మాన్ ఖాన్ కాదు, సాల్మన్ ప్యాచ్. ఓకే, సాల్మన్ ప్యాచ్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ నేవస్ ఫ్లేమస్ అదర్ నేమ్ ఈస్ port wine, stain, fire mark, and next one is capillary angioma. Which birthmark required the surgery? Nevus flammus, because it is famous. Done. So this is the picture. మనకి నార్మల్ గా స్పైన్ ఈ విధంగా ఉంటుంది కదా, బట్ వెన్ కమింగ్ టు ద కైపోసిస్, గూని తెలుగులో, అండ్ హైపర్ లార్డోసిస్ ఇచ్చారు. లార్డోసిస్ అంటే మనకి ఇక్కడ లంబోసాక్రల్ రీజియన్ లో కర్వేచర్ ఇన్వర్డ్ ఉంటుంది, అండ్ లాటరల్ కర్వేచర్ ఏంటిది? అది ఏ కండిషన్? అది ఏ కండిషన్? స్కోలియోసిస్. ఎందుకంటే అక్కడ లాటరల్ కర్వేచర్ అయింది కాబట్టి. ఓకేనా? నార్మల్ స్పైన్ కైపోసిస్ లో ఏముంటుంది? కేటీఆర్. కేటీఆర్ అంటే ఏంటి? కే స్టాండ్స్ ఫర్ కైపోసిస్, టీ స్టాండ్స్ ఫర్ థొరాసిక్ స్పైన్. ఇక్కడ ఎల్ స్టాండ్స్ ఫర్ లంబోసాక్రల్ లార్డోసిస్. స్కోలియోసిస్ లో ఏముంటుంది? లాటరల్ కర్వేచర్ ఆఫ్ స్పైన్. క్లియర్? ఎనీ డౌట్స్? సో నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు ద ఎక్స్ట్రిమిటీస్. ఎక్స్ట్రిమిటీస్ చెక్ చేసేటప్పుడు బేబీకి క్లబ్ ఫుట్ కానీ ఫ్రాక్చర్స్ కానీ ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి. వెన్ కమింగ్ టు ద ఫింగర్స్, ఫింగర్స్ ని మన టెర్మినాలజీ, మెడికల్ టెర్మినాలజీ ఏంటి అంటే డాక్టాలి. ఓకే, డాక్టాలి అని అంటే ఏంటి మెడికల్ లో? టెర్మినాలజీ అంటే తెలుసు కదా. ఎస్ ఆర్ నో? హైపోథర్మియా అంటే ఏంటి? హైపోథర్మియా అంటే ఏంటి? డిక్రీజింగ్ బాడీ టెంపరేచర్. అలాగే ఇక్కడ డాక్టాలి అంటే ఏంటి? ఫింగర్స్. ఓకే, పాలి అంటే ఏంటి? మెనీ. ఆలిగో అంటే ఇట్ ఈస్ నాట్ లెస్ అండ్ ఇట్ ఈస్ నాట్ మోర్, మీడియం గా ఉంటుంది. అండ్ సిన్ అంటే సింక్రొనైజింగ్, కలిసి ఉండడం అంటారు. ఓకే, సో వి విల్ సీ ద పిక్చర్స్. పాలిడాక్టలీ, ఆలిగోడాక్టలీ అండ్ సిండాక్టలీ. పాలిడాక్టలీ అంటే ఏంటి? మెనీ ఫింగర్స్ ఉండడం. డాక్టలీ అంటే ఏంటి? ఫింగర్స్ కదా. ఇప్పుడు నా హ్యాండ్ లో ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? 5. పాలి అంటే ఏంటి? 6 కానీ 7 కానీ, మోర్ దాన్ 5 ఉంటే we will be considered as a polydactyly. ఓకే, అండ్ ఆలిగోడాక్టిలీ అంటే ఏంటి? లెస్ దాన్ 5. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ సిండాక్టిలీ. సిండాక్టిలీ అంటే ఏంటి? ఇందులో కంప్లీట్ ఉంటుంది, ఇన్కంప్లీట్ ఉంటుంది. ఫింగర్స్ అనేవి ఇలా అటాచ్ అయి ఉంటే, కంప్లీట్ గా అటాచ్ అయి ఉన్నాయి అనుకోండి, దాన్ని కంప్లీట్ సిండాక్టిలీ అంటారు. లేదా కొంచెం ఇక్కడ స్పేస్ ఉంది అనుకోండి, దాన్ని ఇన్కంప్లీట్ సిండాక్టిలీ అంటారు. ఓకేనా? పిక్చర్స్ చూపిస్తాను. సో ఇక్కడ ఏమేమి చూడాలి? ఎక్స్ట్రిమిటీస్ పాయింట్ లో మనము క్లబ్ ఫుట్ ఉందా లేదా అని చెక్ చేయాలి బేబీలో. అండ్ ఫ్రాక్చర్స్. ఫ్రాక్చర్స్ ఎందుకు మెన్షన్ చేశారు అని అంటే, వెన్ కమింగ్ టు ద నార్మల్ వెజైనల్ డెలివరీ,
నార్మల్ వెజనల్ డెలివరీస్ లో మాక్సిమం ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ద ప్రెజెంటేషన్. ఎస్ ఆర్ నో? ఒకవేళ వర్టెక్స్ ప్రెజెంటేషన్ అంటే దెర్ ఆర్ లెస్ ఛాన్సెస్ టు బి గెటింగ్ ఆఫ్ ఇంజురీ. ఎస్ ఆర్ నో? తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బట్ వెన్ కమింగ్ టు ద బ్రీచ్ ప్రెజెంటేషన్ there are chances to be injury or fractures, right? So that is the reason while doing the physical examination you should be thorough with the fractures unnaya leda anedi check cheyali. Clear? Dactyly ante fingers, hands ki legs ki untayi kada fingers anevi. Yes or no? So that abnormality you should notice over the legs and fingers. Okay? సిండాక్టిలీ అంటే ఫింగర్స్ అటాచ్ అయి ఉండడం అమ్మా. సిన్ అంటే ఏంటి? సింక్రనైజింగ్ అంటే ఏంటి? కలవడం. ఎస్ ఆర్ నో? పిక్చర్స్ చూపిస్తాను, సో విల్ బి మోర్ క్లియర్ అబౌట్ దట్. సో యూ కెన్ సీ హియర్ వాట్ ఈస్ దట్? పాలీడాక్టిలీ. ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? యాక్చువల్ గా 5 ఉండాలి, బట్ మోర్ దాన్ 5 ఉన్నాయి. ఎస్ ఆర్ నో? దట్ ఈస్ పాలీడాక్టిలీ. దీస్ టైప్స్ ఆర్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. టైప్స్ అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే. అండ్ హియర్ సిండాక్టిలీ. సిండాక్టిలీ చూసారా? కంప్లీట్ ఉంది, ఇన్కంప్లీట్ ఉంది. ఇన్కంప్లీట్ లో ఏముంది? కంప్లీట్ గా ఫింగర్ అనేది అటాచ్ అయి లేదు. ఎస్ ఆర్ నో? కొంచెం స్పేస్ ఉంది, సో దాన్ని ఇన్కంప్లీట్ సిండాక్టిలీ అంటారు. ఇక్కడ కంప్లీట్ సిండాక్టిలీ ఉంది. ఓకే. ఆలిగోడాక్టిలీ అంటే ఏంటి? లెస్ దాన్ 5. సో యూ కెన్ సీ థంబ్ ఫింగర్ ఉంది, మిగతా ఫింగర్స్ ఉన్నాయి. అక్కడ మధ్యలో ఫింగర్స్ మిస్ అయిపోయాయి. ఓకేనా? క్లియర్? ఎనీ డౌట్స్? పాలీడాక్టిలీ అంటే ఏంటి? ఎక్కువ ఫింగర్స్ ఉండడం. సిండాక్టిలీ అంటే కంప్లీట్ ఉంటుంది, ఇన్కంప్లీట్ ఉంటుంది. కొంచెం స్పేస్ ఉంది 2 ఫింగర్స్ మధ్యలో అంటే ఇన్కంప్లీట్ అంటారు. స్పేస్ అస్సలు లేదు అని అంటే కంప్లీట్ అని అంటారు. ఓకే. కంప్లీట్ డాక్టిలీ, సిండాక్టిలీ అంటారు. అండ్ ఆలిగోడాక్టిలీ అంటే ఏంటి? లెస్ దాన్ 5 ఫింగర్స్ ఉంటే ఆలిగోడాక్టిలీ అంటారు. డాక్టిలీ అంటే ఏంటి? ఫింగర్స్ దట్ క్యాన్ బి లెగ్ ఆర్ దట్ క్యాన్ బి హ్యాండ్స్. మనం ఎగ్జామినేషన్ చేసేటప్పుడు హ్యాండ్స్, లెగ్స్ రెండు చెక్ చేస్తాం కదా ఎక్స్ట్రిమిటీ పాయింట్స్ లో. సో యూ షుడ్ బి చెక్ లుక్ ఇన్ టు దట్. అమ్మ మీకు ఈ క్లబ్ ఫుట్ ఇవన్నీ కూడా కండిషన్స్ లో వస్తాయి. దెన్ ఐ విల్ గివ్ యూ ద మోర్ ఎక్స్ప్లెనేషన్. ఓకే. ఇది ఓన్లీ మనము ఫిజికల్ ఎగ్జామినేషన్ పర్పస్ చూస్తాము. ఓకే. రాసేసుకున్నారా? నెక్స్ట్ వన్ ఈస్ మనము ఇంకా ఎక్స్ట్రిమిటీస్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ ఏం చెక్ చేయాలి అని అంటే కార్టికల్ థంబ్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ క్లంచ్ ఫిస్ట్ అంటారు. ఇలా సి షేప్ లో బేబీ హ్యాండ్ అనేది ఇలా ఉంటుంది న్యూ బార్న్ బేబీస్ లో. హ్యావ్ యూ నోటీస్డ్ ఎవర్? చూసారు ఎప్పుడైనా? బేబీ హ్యాండ్ అనేది ఎప్పుడు ఇట్లా కంప్లీట్ గా వాళ్ళు ఓపెన్ చేయరు. సో దే విల్ బి హ్యావింగ్ లైక్ దిస్. హ్యాండ్ అనేది ఇలా పెట్టుకుని ఉంటారు. దాన్ని ఏమంటాము అని అంటే కార్టికల్ థంబ్ అంటారు. సో కార్టికల్ థంబ్ అనేది ఇట్ ఈస్ నాట్ నార్మల్ అప్ టు 3 months. అప్ టు 3 months అనేది బేబీలో అప్ టు 3 months ఈ కార్టికల్ థంబ్ అనేది మనం నోటీస్ చేస్తాము. అది నార్మల్. ఓకే. ఆఫ్టర్ బియాండ్ 3 months ఉంది అని అంటే దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ అబ్నార్మల్. క్లియర్? సో హియర్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏ క్లంచ్ థంబ్ అని అంటారు. పామ్స్ అండ్ సోల్స్ హ్యావ్ క్రీసెస్. ఎస్ ఆర్ నో? మనకి పామ్ కి సోల్స్ కి లైన్స్ ఉంటాయా? క్రీసెస్ అంటే లైన్స్ ఉంటాయా లేదా? ఎస్. సో ఆ క్రీసెస్ ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి. ఎందుకు చెక్ చేయాలి అని అంటే డౌన్ సిండ్రోమ్ కేస్ లో ఈ క్రీస్ అనేది ఒక్కటే ఉంటుంది, సింగిల్ స్ట్రైట్ క్రీసెస్ ఉంటుంది. సో అందుకోసమని బేబీకి క్రీసెస్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి అనేది యూ నీడ్ టు బి నోటీస్ డ్యూరింగ్ ద ఫిజికల్ ఎగ్జామినేషన్. అర్థమైందా? మనం ఎందుకు క్రీసెస్ చెక్ చేయాలి? ఇక్కడ మీకు ఇక్కడ ఇచ్చాను చూడండి, సింగిల్ స్ట్రైట్ ట్రాన్స్ఫర్ పామర్ క్రీస్. ఓకే. సింగిల్ స్ట్రైట్ ట్రాన్స్ఫర్ పామర్ క్రీస్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సిమియన్ క్రీస్ అని కూడా అంటారు. ఏ కండిషన్ లో సిమియన్ క్రీస్ చూస్తాము? డౌన్ సిండ్రోమ్ లో మనకి 3 points వచ్చాయి, 3 bits వచ్చాయి. వాట్ ఆర్ దోస్? bilateral locet ear. Next one is brush peel, spots, and third one is single straight transverse crease, palmar creases. Okay, palm lo chustam, not in the leg. Okay, only palm lone manaki single straight transverse crease అనేది కనిపిస్తుంది. that you can notice only in the down syndrome case లోనే
మనము ఇది చూడగలుగుతాము. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సిమియన్ క్రీస్. సిమియన్ క్రీస్. రిపీట్ ఆల్. సిమియన్ క్రీస్. నెక్స్ట్ వన్ ఈస్ బౌ లెగ్. సో బౌ లెగ్ ఇక్కడ స్పెల్లింగ్ రాంగ్ అయింది, BOW బౌ లెగ్, అది మేక్ ఇట్ కరెక్షన్. సో బౌ లెగ్ అనేది నార్మల్ అబ్నార్మలా? యాక్చువల్లీ అబ్నార్మల్. ఎస్ ఆర్ నో? వెన్ ఇట్ ఈస్ ఆఫ్టర్ 10 months, 10 months తర్వాత కూడా బేబీలో బౌ లెగ్ కంటిన్యూ అవుతుంది అని అంటే దట్ కండిషన్ విల్ బి కన్సిడర్ యాజ్ ఏ అబ్నార్మల్ కండిషన్ లాగా కన్సిడర్ చేస్తాం. బట్ అప్ టు 10 months బౌ లెగ్స్ అనేది నార్మల్. ఓకే, ఇది ఇంపార్టెంట్ రా మీకు. ఈ స్లైడ్ లో ఉన్నాయన్నీ ఇంపార్టెంట్. ఇది స్పెల్లింగ్ చూసుకోండి. బౌ లెగ్, ఇది బౌవెల్ కాదు, ఇది రాంగ్. సో ఇక్కడ బౌ లెగ్ అనేది మనం చూస్తాము ఎప్పటి వరకు? అప్ టు 10 months. ఓన్లీ అప్ టు 10 months యూ కెన్ నోటీస్ ఇన్ ద న్యూ బోర్న్ బేబీ లైక్ చిల్డ్రన్ ఇట్ ఈస్ నార్మల్. ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ 10 months దాటిపోయిన తర్వాత కూడా ఈ బౌ లెగ్ కంటిన్యూ అవుతుందంటే దట్ కన్సిడర్ యాజ్ ఏ అబ్నార్మల్ ఫైండింగ్ ఇన్ ద చైల్డ్. క్లియర్? అండ్ హియర్ అసెస్ ఫర్ ద హిప్ డిస్లోకేషన్. సో ఆ హిప్ డిస్లోకేషన్ అంటే హిప్ అనేది మనము బ్రీచ్ ప్రెసెంటేషన్ ఉంటుంది కదా. సో బ్రీచ్ ప్రెసెంటేషన్ లో డాక్టర్ హ్యాస్ ట్రైడ్ ఫర్ ద నార్మల్ డెలివరీ ట్రై చేశారు అని అంటే there are chances to be having a hip dislocation. Okay, so that is the reason after the delivery what you need to do during the physical examination, whether the baby has dislocation, hip dislocation unda leda anedi check cheyali. So how can you check that? By using two signs you will check the hip dislocation. Those are the, what are those? Barlow sign and Ortolani sign. Okay, ఈ రెండు సైన్స్ యూజ్ చేసి బేబీకి హిప్ డిస్లోకేషన్ ఉందా లేదా అనేది చెక్ చేస్తాం. ఓకే, అర్థమైందా? అర్థం కాలేదా? హిప్ డిస్లోకేషన్ మనము ఎక్స్ట్రిమిటీస్ లో ఏమేమి చెక్ చేస్తున్నాం? ఫ్రాక్చర్స్ ఉన్నాయా లేదా, క్లబ్ ఫుట్ ఉందా లేదా, ఫింగర్స్ ఎలా ఉన్నాయని చెక్ చేసాం. చెక్ చేసిన తర్వాత పామ్ చెక్ చేసాం. పామ్ లో బేబీకి ఈ కార్టికల్ థంబ్ అనేది నార్మల్ ఫైండింగ్ అప్ టు 3 months. 3 months దాటిపోయింది అని అంటే అబ్నార్మల్ కింద కన్సిడర్ చేస్తాం. పామ్ చెక్ చేసినప్పుడు మీకు సింగిల్ స్ట్రైట్ ట్రాన్స్ఫర్ పామర్ క్రీస్ గానీ లేదంటే సిమియన్ క్రీస్ అంటారు, అది కనిపించింది అని అంటే బేబీ హ్యాస్ ద డౌన్ సిండ్రోమ్ ఆర్ ట్రైజోమీ 21. ఓకే, దెన్ ఆఫ్టర్ యు ఆర్ లుకింగ్ ఫర్ ద వాట్ బౌ లెగ్స్. ఓకే, బౌ లెగ్స్ చూసినప్పుడు అది అప్ టు 10 months వరకు పిల్లలు ఎలా నడుస్తారు చూసారు ఎప్పుడైనా? చిన్న పిల్లలు అప్ టు 10 months బేబీస్ ఎలా నడుస్తారు? కాళ్ళ దూరం పెట్టి నడుస్తారా లేదా? సో దాన్ని బౌ లెగ్స్ అంటారు. ఓకే, బౌ లెగ్స్ అంటే ఇట్లా 2 కాళ్ళు దూరం పెడతారా, ఇలా 2 కాళ్ళు దూరం పెట్టి నడుస్తారు. ఇవి ఉంది కదా, ఇవి 2 ఇలా లాటరల్ కి వెళ్ళిపోతాయి. సో ఆ కండిషన్ ని మనం బౌ లెగ్స్ అంటాము. అప్ టు 10 months వరకే ఇది ఉంటది యాక్చువల్ గా చిల్డ్రన్స్ లో. ఓకే, ఆ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది అని అంటే అది అబ్నార్మల్. అర్థమైందా? ఎస్. దెన్ ఆఫ్టర్ హిప్ ఎక్స్ట్రిమిటీస్ అన్ని అయిపోయిన తర్వాత హిప్ దగ్గరికి వస్తాం. హిప్ కూడా మీరు ఎగ్జామిన్ చేయాలి కదా ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు. సో మీరు ఏం చూడాలి అందులో? బేబీకి హిప్ డిస్లోకేషన్ ఉందా లేదా అనేది చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తారు? యూ షుడ్ యూజ్ ద 2 signs. దోస్ ఆర్ ద ఆర్టోలాని సైన్ అండ్ బార్లోస్ సైన్. ఇవి 2 signs యూజ్ చేసి మనము హిప్ డిస్లోకేషన్ ఉందా లేదా అనేది డిసైడ్ చేస్తాం. ఓకే, సో విల్ సీ ద పిక్చర్ ఆఫ్ ఇట్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎలా అడుగుతారంటే which sign used for the hip dislocation to check the hip dislocation in the newborn baby అని అడుగుతారు. ఓకే, ఏ సైన్ యూజ్ చేస్తారు బేబీకి హిప్ డిస్లోకేషన్ ఉందా లేదా అని? ఓకే, 2 ఉంటాయి. సో ఆర్టోలిని సైన్ అండ్ బార్లో సైన్. ఇన్ ద ఆప్షన్ దట్ క్యాన్ బి ఏదైనా ఒక ఆప్షన్ ఇవ్వచ్చు, లేదంటే ఆల్ ఆఫ్ ద అబోవ్ అని కూడా, మీన్స్ ఆల్ ఆఫ్ ద అబోవ్ నాట్ పాసిబుల్, బోత్ ఏ అండ్ బి అని ఇస్తారు. Okay, because here only 2 signs are there. These 2 are very important to find out the hip dislocation in the newborn babies. Clear? Yes? Emaina doubts unnaya? No? It's clear to everyone. Sit straight all. Alert the layer enti. Is it boring? Boring ga unda? చదవడానికి చాలా ఉందని ఫీల్ అవుతున్నారా కదా? పీడియాట్రిక్స్ అంటే అలానే ఉంటుంది. యాక్చువల్ గా మనకి ప్రీవియస్ ఇంత ఉంటదని అనుకోలేదు. మనం ఏదో పెరిఫెరల్ గా చదివేసుకొని వచ్చాం, బట్ ఇట్ హ్యాస్ ఎ వెరీ హ్యూజ్ కంటెంట్ ఇన్సైడ్.
సో ఫర్ వి డజంట్ నో అబౌట్ దట్. నేను ఒకటే చెప్తున్నాను, డైలీ ఒక పీడియాట్రిక్స్ కి ఒక 15 minutes స్పెండ్ చేయండి. క్లాస్ లో ఎలాగో మీకు రిపీట్ చేపిస్తున్నాను కాబట్టి ఒక 15 minutes డైలీ ప్రీవియస్ నోట్స్ కూడా చూడండి. ఆ రోజు జరిగిన నోట్స్ కాకుండా ప్రీవియస్ నోట్స్ కి ఒక 5 minutes, మళ్ళీ ఇంకొక నోట్స్ ఉంటుంది కదా దానికి ఒక 5 minutes, అట్లా మన ఈ రోజు నోట్స్ కి ఒక 5 minutes, 15 minutes అయితే మీకు రిపిటేషన్ అవుతుంది. ఎవరికి కూడా గుర్తుండదురా ఇన్ఫర్మేషన్ అనేది. ఎంత టాపర్ అయినా కానీ తను కష్టపడుతున్నాడంటే రీజన్ ఏంటి, గుర్తు పెట్టుకోవడానికే కదా. సో యూస్ టు రిపీట్ ద ఇన్ఫర్మేషన్. రిపీట్ చేయడం వల్ల మన బ్రెయిన్ లో స్టోర్ అవుతుంది. సో మీరు ఏం చేయాలి, డైలీ చదవాలి. ఒక్కరోజు బ్రేక్ ఇచ్చినా గానీ మీ బ్రెయిన్ అనేది ఇట్ విల్ గో అనదర్ వే, బైపాస్ తీసుకుంటుంది ఇక. ఓకే, ఇట్ విల్ నాట్ గో స్ట్రైట్ అండ్ ఇట్ విల్ టేక్ బైపాస్ అండ్ ఇట్ విల్ గో అవుట్ ఫ్రమ్ యువర్ బ్రెయిన్. సో దట్ ఈస్ ద రీజన్, ట్రై టు రిపీట్ ద కంటెంట్ డైలీ. ఒకవేళ మీకు ఏదైనా పని ఉందనుకోండిరా, అట్లీస్ట్ 1 hour స్పెండ్ చేయండి. అట్లీస్ట్ 1 hour జస్ట్ రిఫర్, అసలు ఏం చెప్పారు అని ఒక రీకాల్ చేసుకోండి, సరిపోతుంది. ఎక్కడైనా మీరు క్రౌడ్ లో ఉన్నప్పుడైనా నార్మల్ వాల్యూస్ ఏంటి అనేది రిపీట్ చేయండి. కొంచెం సోషల్ ఇంటరాక్షన్స్ తక్కువ చేసుకోండి. సోషల్ ఇంటరాక్షన్స్ ఉన్నాయి అని అంటే మనకి చదువు మీద కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్ గా డౌన్ అవుతుంది. సో ట్రై టు డూ దట్. అలానే డిప్రెషన్ లోకి వెళ్ళిపోకండి. ఓకే, డిప్రెషన్ ఇస్ ద మెయిన్ సోర్స్ టు నాట్ గెట్ ద జాబ్ యాక్చువల్లీ. ఓకే, డిప్రెషన్ ఏం అవసరం లేదు. లైఫ్ లో మెనీ ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ డూ యువర్ జాబ్. ఇప్పుడు ఏం చేయాలో అది చేయండి. ఇప్పుడు మీకు ఓన్లీ ఒక్క జాబ్ మీరు చదవాలి, ఎస్ ఆర్ నో, అది కరెక్ట్ చేయండి, సరిపోతుంది. మళ్ళీ డిప్రెషన్ ఇవన్నీ తీసుకొచ్చి లోపల వేస్తారు అనుకోండి, లోపల నేను బయటకు వెళ్ళిపోతాయి. సో డోంట్ డూ దట్. మేక్ యువర్ సెల్ఫ్ వెరీ స్ట్రాంగ్. వాట్ ఎవర్, డూ ద హార్డ్ వర్క్ అండ్ డోంట్ థింక్ అబౌట్ ద సిలబస్. ఫార్వర్డ్ సిలబస్ గురించి ఆలోచించకండి, అయిపోయిన దాని గురించి ఆలోచించండి. ట్రై టు కంప్లీట్ యువర్ సిలబస్ విచ్ వాస్ కంప్లీటెడ్ అండ్ డూ ద బిట్స్. ఓకే, డన్. రాసేసారా? సో దిస్ ఈస్ ద Barlow's manure and that one is Ortolani's manure. సో ఇది ఎలా చెక్ చేయాలి అని అంటే, ఒక బేబీని ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకోబెట్టేసి మనము బేబీ ఇది ఉంది కదా, ఫీమర్ బోన్ ఉంది కదా, ఫీమర్ బోన్ ని ముందుకు అంటాము, పడుకోబెట్టి ముందుకు అనేసి ఇట్లా లోపలికి అంటాం. ఓకే, ఇలా నా లెగ్ ఉందా, సో నేను ఇలా లోపల అనేసి ఇట్లా లోపలికి ఎలా చూపించాలి, అర్థమైంది కదా పిక్చర్? ఎందుకు నేను ఇంతగానో చెప్తున్నాను అని అంటే, మిమ్మల్ని డైరెక్ట్ గా ఎలా అడుగుతారు ఎగ్జామినేషన్, లైక్ ఫీమర్ బోన్ యూ హ్యావ్ ఇన్వర్డ్ అండ్ ఇన్సైడ్ ఫ్లెక్షన్ టువర్డ్స్ అనదర్ లెగ్ అని అడుగుతారు. అర్థమైందా? మీరు ఇన్వర్ట్ చేశారు అండ్ లోపలికి మీరు లేటరల్ ఫ్లెక్షన్ ఇచ్చారు రైట్ సైడ్ కి. ఓకే, ఆ రైట్ సైడ్ ఇది లెఫ్ట్, అది రైట్ కదా. సో ఫ్లెక్షన్ ఇచ్చారు అని అడగొచ్చు, లేదంటే వాట్ ఈస్ Barlow's manure అని అడగొచ్చు. Barlow's manure యూజ్డ్ ఫర్ విచ్ కండిషన్ అని అడగొచ్చు. ఓకే, ఈ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ అనేది యూ షుడ్ క్లియర్ అబౌట్ దట్. ఓకే, ఎలా అడుగుతున్నారు, ఈ ప్రాసెస్ ఎలా చేస్తున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ హియర్ Ortolani manure. సో Ortolani manure, O stands for Ortolani, O stands for outward. బయటకే చేస్తారు ఈ టెస్ట్. ఇక్కడ మొత్తం లోపలికి అనేసారు, చూసారా? ఎస్, ఆ ఫీమర్ బోన్స్ ఎపిఫైషియల్ ప్లేట్ ఉంటుందా, దాన్ని లోపలికని. ఎస్, మీరు ఇంటికి వెళ్ళక ఒకసారి ట్రై చేయండి సైన్స్, మీకు హిప్ డిస్లొకేషన్ ఉందో లేదో తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏముంది, Ortolani మాన్యువల్ ఏంటి, O స్టాండ్స్ ఫర్ Ortolani, O స్టాండ్స్ ఫర్ అవుట్వర్డ్, బయటకి. ఇట్లా బయటకు అన్నారు కదా, బయటకు అన్నారా లేదా, బయటకు అనేసి కంప్లీట్ గా ఇట్లా ఎక్స్టెన్షన్ ఇచ్చారు. సో this is about the Ortolani's and Barlow's manure, which is useful for the hip, to test the hip dislocation. హిప్ డిస్లొకేషన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ రెండు సైన్స్ యూస్ చేస్తారు. క్లియర్? ఎస్. వాట్ ఈస్ నేవస్ ఫ్లేమస్ అదర్ నేమ్? నేవస్ ఫ్లేమస్ ఫేమస్ port wine stain, fire mark, also known as a capillary angioma. Okay, which birthmark requires the surgery? Nevus flammus, because it is famous. Okay, and what is the Mongolian spots, when it will disappear? 1 to 2 years. And strawberry? మార్కెట్కి వెళ్ళినప్పుడు స్ట్రాబెర్రీస్ చూస్తారా? ఎస్, చూస్తారా లేదా? చూసినప్పుడు అనుకోండి ఏంటి ఇక్కడ ఉంది, ఇది నేవస్ వాస్కులోసిస్ అనుకోండి.
Yes or no? Many are there over the market. Nevus vasculosus. Nevus vasculosus also known as a strawberry. Yes or no? Capillary hemangioma. Clear? Any doubts so far in the physical examination? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఫిజికల్ ఎగ్జామినేషన్ లో? Is it everything clear to everyone? Yes, and I have told you that I will give you the. ఇది రాసేసుకున్నారా? What is pseudo menstruation? What is the reason for pseudo menstruation? Ecchymosis size? Ecchymosis. Petechiae, purpura, ecchymosis. Under skin bleeding. What is that picture? Oral thrush. Epstein-Barr pulse. Epstein pulse. Gingival cyst. It is also known as gingival cyst. అమ్మాయిలకి పర్ల్స్ అంటే ఇష్టమే కదా, ముత్యాలు. How many fontanelles are present before birth? 8. Extraordinary answer. These are the body measurements. Already I had given you, I think. మీకు ఇచ్చానమ్మా ఇది. మీకు ఇవ్వలేదా? ప్లీజ్ రైట్ డౌన్. సో మనకి ఎన్ని fontanelles ఉంటాయి? 6 before birth. After birth 2. Thank you all, ma. Rest of the class will continue tomorrow, and today we had finished our physical examination. Okay, thank you. Any doubts? Any doubts? No. మీకు రియల్ గా ఇన్ఫర్మేషన్ కావాలి, ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అంటే ఐ విల్ గివ్. బికాస్ ఎక్కడ నీడ్ ఉందో అక్కడ నేను ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. వేర్ దెర్ ఈస్ నో నీడ్ ఐ విల్ నాట్. ఓకే, ఇప్పుడు బర్త్ మార్క్స్ కి ఎక్స్ప్లెనేషన్ అడిగారు కదా, సో దట్ ఈస్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. మనకి క్యారెక్టరిస్టిక్స్ ఎప్పుడు అపియర్ అవుతుంది, ఎప్పుడు డిసపియర్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. బికాస్ యాజ్ ఏ నర్స్ వీ నీడ్ టు ఎడ్యుకేట్ ద పీపుల్, రైట్? ఎస్ ఆర్ నో? మదర్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఈ బర్త్ మార్క్స్ ఏంటి, ఎందుకు వస్తాయని అడిగినప్పుడు యూ కెన్ ఏబుల్ టు గివ్ ద ఆన్సర్. చెస్ట్ సర్కంఫరెన్స్ మా హెచ్సి అంటే హెడ్ సర్కంఫరెన్స్, మిడ్ అప్పర్ ఆర్మ్ సర్కంఫరెన్స్, mid upper arm circumference. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? షాకిర్ టేప్ అంటే మిడ్ అప్పర్ ఆర్మ్ సర్కంఫరెన్స్ చెక్ చేయడానికి యూజ్ చేస్తారు. ఐ విల్ గివ్ యూ ద ఎక్స్ప్లెనేషన్ లేటర్. న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పిల్లలకి, అందులో వస్తుంది.